హైదరాబాదు నడిబొడ్డున ఆకాశం తాకుతున్నట్టుగా ఉన్న రాయల్ ఎంపైర్ బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్ అద్దాల కిటికీ నుండి సూర్యకిరణాలు లోపలికి ప్రవేశించడానికి భయపడుతున్నాయా అన్నట్లు ఏసీ గదిలో చల్లటి నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కీబోర్డు శబ్దం టకటక వినిపిస్తుంది. అతనే అర్జున్ రాయ్. వయసు 27 ఏళ్ళు. రాయల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సీఈఓ. అందం, అంతస్తు, అహంకారం ఈ మూడు అర్జున్లు పోటీపడి మరి ఉంటాయి. ప్రేమ పెళ్లి అంటే అతనికి అస్సలు పడదు. అతని ప్రపంచం అంటే బిజినెస్, లాభం, నష్టం అంతే. సా, మీ తాతగారు కాల్ చేస్తున్నారు. పిఏ రఘు భయపడుతూ క్యాబిన్లోకి వచ్చి చెప్పాడు. అర్జున్ ముఖంలో చిరాకు కదిలింది. మీటింగ్లో ఉన్నానని చెప్పు రఘు అని ఫోన్ వైపు చూడకుండానే సమాధానమిచ్చాడు. కానీ సార్, ఇది అర్జెంట్ అని చెప్పారు. మీరు మాట్లాడకపోతే ఆఫీస్కు వస్తానని బెదిరిస్తున్నారు. రఘు నసిగాడు. అర్జున్ కోపంతో ఫోన్ తీసుకున్నాడు. హలో తాతయ్య, ఏంటిది? నేను ఇంపార్టెంట్ డీల్ క్లోజ్ చేసే పనిలో ఉన్నాను. అవతల వైపు నుండి విశ్వనాథం గారు గంభీరంగా మాట్లాడారు. అర్జున్, నీకు బిజినెస్ అంత ముఖ్యమని నాకు తెలుసు. కానీ నాకు నా వంశం ముఖ్యం. నీకు 27 ఏళ్ళు వచ్చాయి. ఇంకా పెళ్లి ప్రస్తావన తెస్తే చాలు దాటవేస్తున్నావు. ఇక సాగదు. తాతయ్య ప్లీజ్, మళ్ళీ మొదలు పెట్టకండి. నాకు ఈ పెళ్ళిళ్ళు ఎమోషన్స్ మీద నమ్మకం లేదు. నా టైం వేస్ట్ చేయకండి. అర్జున్ అసహనంగా అన్నాడు. సరే, నీ ఇష్టం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. వచ్చే నెల 1వ తారీఖు నాటికి నువ్వు పెళ్లి చేసుకోకపోతే, లేదా కనీసం పెళ్లికి ఒప్పుకోకపోతే మన ఆస్తిలో సగ భాగం చార్టీకి రాసేస్తాను. రాయల్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ సీట్ నుండి నేను తప్పిస్తాను. విశ్వనాథ్ గారు బాంబు పేల్చారు. అర్జున్ షాక్ అయ్యాడు. వా తాతయ్య, ఆర్ యు జోకింగ్? ఆస్తి కోసం నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఇది బ్లాక్మెయిల్ కాదు అర్జున్, బాధ్యత. నీ గడువు 1 వారం మాత్రమే ఉంది. ఆలోచించుకో అని ఫోన్ కట్ చేశారు విశ్వనాథ్ గారు. అర్జున్ కోపంతో చేతిలోని పెన్ను విరిచేశాడు. అతని కళ్ళల్లో నిప్పులు చెలరేగుతున్నాయి. అతనికి ఆస్తి పోతుందన్న భయం కంటే తన్ని ఎవరో శాసిస్తున్నారన్న కోపం ఎక్కువగా ఉంది. కాని తాతయ్య అన్నమాట మీద నిలబడే మనిషి. చైర్మన్ సీటు పోతే తను కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం కూలిపోతుంది. అదే సమయంలో నగరానికి దూరంగా ఉన్న ఒక చిన్న బస్తీలో పెంకుటి ఇంటి ముందు ముగ్గు వేస్తుంది స్నేహ. స్నేహ వయసు 23 ఏళ్ళు. అందమైన కళ్ళు, అంతకంటే అందమైన మనసు. డిగ్రీ పూర్తి చేసి ఇంటి బాధ్యతలను మోస్తున్న మధ్యతరగతి అమ్మాయి. తండ్రి రామయ్య ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో గుమాస్తాగా పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి అనారోగ్యంతో మంచం మీద ఉంది. తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. స్నేహ, కాస్త మంచినీళ్ళివ్వమ్మా, లోపల నుండి తల్లి దగ్గుతూ అడిగింది. స్నేహ వెంటనే చేతులు కడుక్కొని గ్లాస్తో నీళ్లు తీసుకుని వెళ్ళింది. అమ్మా, టాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతూ తల్లిని లేపి కూర్చోబెట్టింది. వేసుకున్నానులే అమ్మా. అయినా ఈ మందుల ఆసుపత్రులు మనకెందుకు చెప్పు? రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయి. నా వల్ల మీ నాన్నకి నీకు కష్టాలు తప్పట్లేదు. తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నువ్వు మాకు ముఖ్యం. డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు. స్నేహ తల్లిని ఓదార్చింది. అప్పుడే బయట నుండి ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపించింది. స్నేహ బయటకు పరుగున వచ్చింది. అక్కడ వడ్డీ వ్యాపారి శివయ్య స్నేహ తండ్రి రామయ్య గారిని గట్టిగా నిలదీస్తున్నాడు. ఏమయ్యా రామయ్య, బాకీ తీరుస్తావా లేదా? ఇప్పటికే 6 నెలల వడ్డీ పెండింగ్లో ఉంది. ఈ ఇల్లు కూడా తాకట్లోనే ఉంది. రేపట్లోగా నాకు 5 లక్షలు కట్టకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. శివయ్య వార్నింగ్ ఇచ్చాడు. రామయ్య గారు చేతులు జోడించి వేడుకుంటున్నారు. శివయ్య గారు, దయచేసి ఇంకొంచెం టైం ఇవ్వండి. నా భార్యకి ఆపరేషన్ ఉంది. డబ్బులన్నీ దానికి ఖర్చయిపోయాయి. నాకు అనవసరం. రేపు సాయంత్రం 5 గంటలకు వస్తాను. డబ్బు ఇస్తావా, ఇల్లు ఇస్తావా తేల్చుకో అని శివయ్య వెళ్ళిపోయాడు. రామయ్య గారు తల పట్టుకుని అక్కడే కూలబడిపోయారు. స్నేహ పరుగున వెళ్ళి తండ్రిని పట్టుకుంది. నాన్న, ఏమైంది నాన్న? అయిపోయింది స్నేహ, అంతా అయిపోయింది. రేపట్లోగా 5 లక్షలు ఎక్కడి నుండి తేగలం? ఈ ఇల్లు పోతే మనం ఎక్కడ ఉండాలి? నీ పెళ్లి ఎలా చేయాలి? రామయ్య గారు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్నేహ గుండె బరువెక్కింది. చేతిలో చిల్లి గవ్వలేదు.
ఉద్యోగం కోసం వెతుకుతుంది కానీ ఇంకా దొరకలేదు. ఇప్పుడు హఠాత్తుగా 5 లక్షలు కావాలి. లేకపోతే రోడ్న పడతారు. అర్జున్ తన క్యాబిన్‌లో అటు ఇటు తిరుగుతున్నాడు. అతని మైండ్‌లో తాతయ్య మాటలే తిరుగుతున్నాయి. పెళ్లి చేసుకోవాలి లేకపోతే పవర్ పోతుంది. కానీ పెళ్లి చేసుకుంటే తన స్వేచ్ఛ పోతుంది. ఈ 2 కాకుండా మధ్య మార్గం ఏదైనా ఉందా? అప్పుడే అర్జున్ ఫ్రెండ్ మరియు లాయర్ అయిన విక్రమ్ లోపలికి వచ్చాడు. ఏరా అర్జున్, అంత టెన్షన్‌గా ఉన్నావు? విక్రమ్ అడిగాడు. అర్జున్ జరిగిందంతా చెప్పాడు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు విక్రమ్. అలాగని చైర్మన్ పోస్టు వదులుకోలేను. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు. విక్రమ్ కాసేపు ఆలోచించాడు. అర్జున్, దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది. కానీ అది కాస్త రిస్క్. ఏంటది త్వరగా చెప్పు. అర్జున్ ఆతృతగా అడిగాడు. కాంట్రాక్ట్ మ్యారేజ్, విక్రమ్ చెప్పాడు. వాట్? అర్జున్ ఆశ్చర్యపోయాడు. అవును అర్జున్, నీకు కావాల్సింది తాతయ్యని నమ్మించడం, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అందరి ముందు భార్యాభర్తలుగా నటించడం. 1 సంవత్సరం పాటు అగ్రిమెంట్ రాసుకోండి. ఆ తర్వాత ఇద్దరికీ పర్లేదని విడాకులు తీసుకోండి. ఈలోపు తాతయ్య ఆస్తి నీ పేరు మీద రాసేస్తారు. ఆ తర్వాత నువ్వు ఫ్రీ, విక్రమ్ వివరించాడు. అర్జున్ ఆలోచనలో పడ్డాడు. ఇది బాగుంది. ఎమోషన్స్ ఉండవు, లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఉండదు. జస్ట్ బిజినెస్ డీల్లా ఉంది. కానీ అలా నటించడానికి ఒప్పుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? మన సర్కిల్లో ఎవరిని అడిగినా తెలిసిపోతుంది. అర్జున్ అనుమానం వ్యక్తం చేశాడు. అందుకే మన సర్కిల్ కాని అమ్మాయిని వెతకాలి. డబ్బు అవసరం బాగా ఉన్న అమ్మాయి అయితే మన కండిషన్స్కి ఒప్పుకుంటుంది. మనం డబ్బు ఇస్తాం, తను మనకు కావలసినట్టు నటిస్తుంది. విన్ విన్ సిచ్యువేషన్, విక్రమ్ సలహా ఇచ్చాడు. అర్జున్ ముఖంలో చిన్న చిరునవ్వు మెరిసింది. గుడ్ ఐడియా విక్రమ్. నాకు తెలిసి రేపే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి. ఇంటర్వ్యూనా? పెళ్ళికా? విక్రమ్ నవ్వాడు. నాకు పెళ్ళంటే బిజినెస్సే కదా. అర్జెంటుగా డబ్బు అవసరం ఉన్న అమ్మాయి లిస్ట్ ఏమైనా ఉంటే చూడు. రేపట్లోగా ఈ డీల్ క్లోజ్ అవ్వాలి, అర్జున్ ఆదేశించాడు. మరుసటి రోజు ఉదయం స్నేహ నిద్ర లేకుండా రాత్రంతా గడిపింది. ఎన్ని రకాలుగా ఆలోచించినా 5 లక్షలు పుట్టే మార్గం కనిపించడం లేదు. తన స్నేహితురాలు ప్రియకు ఫోన్ చేసింది. ప్రియా, చాలా అర్జెంటు, ఒక 5 లక్షలు కావాలి. మా ఇల్లు తాకట్లో ఉంది. స్నేహ ఏడుస్తూ చెప్పింది. స్నేహ, అంత డబ్బు నా దగ్గర లేదు కానీ మా ఆఫీస్లో ఒక ఓపెనింగ్ ఉంది. కానీ అది కొంచెం విచిత్రంగా ఉంది. ప్రియ సంశయిస్తూ చెప్పింది. ఏంటది? ఏ పని చేస్తాను ప్రియా? స్నేహ అడిగింది. మా బాసు ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. ఆయనకు ఒక అసిస్టెంట్ కావాలంటే పర్సనల్ అసిస్టెంట్ లాంటిదే కానీ కొంచెం ఎక్కువ బాధ్యతలు ఉంటాయట. జీతం మాత్రం చాలా ఎక్కువ ఇస్తారట. అర్జెంటుగా జాయిన్ అయితే అడ్వాన్స్ కూడా ఇస్తారట. ప్రియ చెప్పింది. స్నేహకు మరో మార్గం కనిపించలేదు. సరే ప్రియా, అడ్రస్ పంపు, నేను వెళ్తాను. రాయల్ గెస్ట్ హౌస్. అర్జున్ ఒక ఖరీదైన గెస్ట్ హౌస్లో కూర్చుని ఉన్నాడు. విక్రమ్ కొన్ని ప్రొఫైల్స్ చూపిస్తున్నాడు. కానీ అర్జున్కి ఎవరు నచ్చడం లేదు. కొందరు మరీ గడుసుగా ఉన్నారు, కొందరు మరీ అమాయకంగా ఉన్నారు. అప్పుడే స్నేహ అక్కడికి చేరుకుంది. ఆ పెద్ద గేటు సెక్యూరిటీని చూసి భయపడింది కానీ తండ్రి ముఖం గుర్తు రావడంతో ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్ళింది. రిసెప్షనిస్టు ఆమెను అర్జున్ ఉన్న గదిలోకి పంపింది. స్నేహ తలుపులు మెల్లగా తోసి లోపలికి అడుగుపెట్టింది. గది అంతా ఖరీదైన వస్తువులతో నిండి ఉంది. సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్నాడు అర్జున్. ఎక్స్క్యూజ్ మీ సార్, స్నేహ సన్నని గొంతు పిలిచింది. అర్జున్ తల ఎత్తి చూశాడు. సింపుల్గా చుడిదార్లో, నుదుటిన చిన్న బొట్టుతో, కళ్ళల్లో ఏదో తెలియని బాధతో ఉన్న స్నేహం చూశాడు. ఆమెలో ఏదో నిజాయితీ కనిపించింది. కూర్చోండి, అర్జున్ గంభీరంగా చెప్పాడు. స్నేహ భయపడుతూనే కూర్చుంది. నా పేరు స్నేహ సార్, ప్రియ పంపితే వచ్చాను. జాబ్ కోసం. జాబ్ ఏంటో నీకు తెలుసా? అర్జున్ సూటిగా అడిగాడు. పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పారు, స్నేహ తడబడుతూ చెప్పింది. అర్జున్ నవ్వాడు. ఆ నవ్వులో వ్యంగముంది. కాదు, అంతకంటే పెద్ద పొజిషన్, భార్య అనే పొజిషన్. స్నేహ షాక్ అయి లేచి నిలబడింది. ఏంటి సార్, మీరేం మాట్లాడుతున్నారు? నాకు ఇలాంటి పిచ్చి పనులు ఇష్టం లేదు అంటూ వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. కూర్చో స్నేహ, అర్జున్ గట్టిగా అన్నాడు. నేను నిన్ను నిజంగా పెళ్లి చేసుకోమని అడగట్లేదు. ఇది ఒక డీల్, ఒక అగ్రిమెంట్.
స్నేహ ఆగిపోయింది. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, కానీ నా ఫ్యామిలీ కోసం పెళ్లి చేసుకోవాలి. అందుకే నాకు 1 సంవత్సరం పాటు భార్యగా నటించే అమ్మాయి కావాలి. దీనికి గాని నీకు 10 లక్షల రూపాయలు ఇస్తాను. అగ్రిమెంట్ అయిపోగానే విడిపోతాం. ఎవరి దారి వారిది, అర్జున్ వివరించాడు. స్నేహకు కోపం బాధ రెండు కలిగింది. పెళ్లిని కూడా వ్యాపారంగా చూస్తున్న ఈ మనిషిని చూస్తే అసహ్యం వేసింది. డబ్బు కోసం నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేను సా. నమస్తే అని బయటకు నడిచింది. నీకు 5 లక్షల అప్పు ఉంది కదా? విక్రమ్ వెనక నుండి అడిగాడు. స్నేహ కాళ్ళు ట్రాలల బరువెక్కాయి. అక్కడే అయిపోయింది. వీళ్లకు తన అప్పు విషయం ఎలా తెలుసు? నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేశాం స్నేహ. రేపట్లోగా 5 లక్షలు కట్టకపోతే మీ ఇల్లు పోతుంది. మీ నాన్న రోడ్డున పడతాడు. మీ అమ్మ ఆరోగ్యం కూడా బాగోలేదు. ఇప్పుడు నీ ఆత్మగౌరవం ముఖ్యమా, లేక మీ కుటుంబం ముఖ్యమా? ఆలోచించుకో. విక్రమ్ నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పాడు. స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజమే. ఇప్పుడు తను వెనక్కి వెళ్తే రేపు ఇల్లు ఉండదు. అర్జున్ చెక్ బుక్ తీసి 10 లక్షలకు చెక్ రాశాడు. టేబుల్ మీద పెట్టి దాని పక్కన అగ్రిమెంట్ పేపర్స్ పెట్టాడు. ఇదిగో చెక్. సంతకం పెడితే ఈ డబ్బు నీదే. నీ కష్టాలను తీరిపోతాయి. బదులుగా నువ్వు చేయవలసిందల్లా అందరి ముందు మిస్సెస్ అర్జున్ రాయ్లా నటించడమే. నన్ను తాకవలసిన పనిలేదు, ప్రేమించాల్సిన పనిలేదు. జస్ట్ యాక్టింగ్. డీల్ ఓకేనా? అర్జున్ అడిగాడు. స్నేహ ఆ చెక్ వైపు, ఆ తర్వాత అర్జున్ వైపు చూసింది. ఆ మనసులో తుఫాన్ రేగుతుంది. ఒకవైపు తన విలువలు, మరోవైపు కుటుంబం. చివరికి కన్నీళ్లు తుడుచుకొని బలవంతంగా ఒక నిర్ణయానికి వచ్చింది. ఆమె టేబుల్ దగ్గరకు నడిచింది. పెన్ను తీసుకుంది. చేతులు వణుకుతున్నాయి. కళ్ళు మూసుకొని తల్లిదండ్రుల ముఖాలు గుర్తెచ్చుకుంది. నేను ఒప్పుకున్నాను. స్నేహ గొంతు వణికింది. అర్జున్ పెదవుల మీద విజయ గర్వం తొణికిసలాడింది. స్నేహ అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేసింది. ఆ సంతకం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుందని ఆమెకప్పుడు తెలియదు. వెల్కమ్ టు మై వార్డ్, మిసెస్ స్నేహ అర్జున్ రాయ్. అర్జున్ షేక్ హ్యాండ్ ఇవ్వటానికి చేయి చాపాడు. స్నేహ ఆ చేతిని చూడకుండా కేవలం చెక్ తీసుకొని నేనెప్పుడు రావాలి అని అడిగింది నిర్లప్తంగా. రేపు ఉదయమే పెళ్లి రిజిస్ట్రేషన్, ఆ తర్వాత గుళ్ళో చిన్న తంతు. సాయంత్రం మా ఇంటికి రావాలి. రెడీగా ఉండు అర్జున్ చెప్పాడు. స్నేహ అక్కడి నుండి శవంలో నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. అర్జున్ అగ్రిమెంట్ పేపర్స్ని చేతిలోకి తీసుకుని ప్రాబ్లం సాల్వ్డ్ అనుకున్నాడు. కానీ అతనికి తెలియదు అసలు సమస్య, అసలు కథ ఇప్పుడే మొదలైందని. శివయ్య తన కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని చేతిలోని లెక్కల పుస్తకాన్ని తిరిగేస్తున్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని క్రూరమైన ఆనందం ఉంది. ఈరోజు సాయంత్రంతో రామయ్య గడువు తీరిపోతుంది. ఆ ఇల్లు నా సొంతం అవుతుంది అని తనలో తానే గొనుక్కుంటూ ఉన్నాడు. అప్పుడే ఒక ఆటో వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. అందులోంచి స్నేహ దిగింది. ఆమె చేతిలో ఒక బ్యాగ్ ఉంది. ముఖంలో ఎటువంటి భావాలు లేవు, కానీ కళ్ళల్లో ఒక తీక్షణమైన మెరుపు ఉంది. నేరుగా శివయ్య ముందుకెళ్ళి చేతిలోని బ్యాగ్ని టేబుల్ మీద విసిరికొట్టినట్టు పెట్టింది. శివయ్య ఉలిక్కిపడ్డాడు. ఏంటి స్నేహ ఇది? మర్యాద లేకుండా. మర్యాద గురించి నువ్వు మాట్లాడకు శివయ్య. స్నేహ గొంతులో పదును పెరిగింది. ఇదిగో 5 లక్షలు. అసలు మిగిలిన వడ్డీ మొత్తం ఉంది. లెక్క చూసుకో. శివయ్య ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. ఏంటి, ఒక్క రోజులో ఇంత డబ్బు ఎలా వచ్చింది అంటూ అనుమానంగా బ్యాగ్ జిప్ తీసి చూశాడు. కట్టల కొద్దీ నోట్లు కనిపించాయి. డబ్బు ఎలా వచ్చిందో నీకు అనవసరం. నా పత్రాలు, ఇంటి డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేయి, స్నేహ డిమాండ్ చేసింది. శివయ్యకి నోట మాట రాలేదు. ఇల్లు దక్కించుకోవాలన్న అతని ఆశ ఆవిరైపోయింది. అయిష్టంగానే బీరువాలోంచి రామయ్య గారి ఇంటి పత్రాలు, ప్రామిసరీ నోట్లు తీసి స్నేహ ముందు పడేశాడు. వాటిని తీసుకున్నప్పుడు స్నేహ చేతులు వణికాయి. ఇవి కేవలం కాగితాలు కాదు, తన తండ్రి ఆత్మగౌరవం. కాని వీటిని దక్కించుకోవటం కోసం తను తన జీవితాన్ని పణంగా పెట్టింది. ఇకెప్పుడు మా ఇంటి ఛాయకు రావద్దు అని చెప్పి స్నేహ వెనుతిరిగింది. ఇంటికి వెళ్ళాక ఆ పత్రాలను తన తండ్రి చేతిలో పెట్టింది. రామయ్య గారు తల్లి కన్నీళ్లతో ఆమెను హత్తుకున్నారు.
ఎలా తెచ్చావు తల్లి ఇంత డబ్బు? రామయ్య గారు ఆశ్చర్యంగా అడిగారు. స్నేహ గుండెలో రాయపడింది. నిజం చెప్పలేదు. చెప్తే వారు ఆ డబ్బును ముట్టుకోరు. ప్రాణం పోయినా సరే కూతురు జీవితాన్ని బలి ఇవ్వరు. అందుకే అబద్ధం చెప్పక తప్పలేదు. నాన్న, నా కాలేజ్ ఫ్రెండు ఒక అమ్మాయి వాళ్ళ నాన్న పెద్ద కంపెనీ ఓనర్. వాళ్ళ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. ఇది అడ్వాన్స్ శాలరీ నాన్న. కానీ ఒక కండిషన్. స్నేహ తరబడింది. ఏంటమ్మా? నేను నేను హైదరాబాద్లోనే కంపెనీ క్వార్టర్స్లో ఉండాలి. వర్క్ చాలా హెవీగా ఉంటుంది. రోజు ఇంటికి రాలేను. అక్కడ బాండ్ రాసి ఇచ్చాను. స్నేహ కళ్ళు కిందికి దించి చెప్పింది. తల్లిదండ్రులు ఆ మాటలు నమ్మారు. కూతురు తమ కోసం కష్టపడుతుందని భావించి ఆశీర్వదించారు. కానీ స్నేహ మనసులో మాత్రం అగ్నిపర్వతం బద్దలవుతుంది. క్షమించండి నాన్న, మిమ్మల్ని కాపాడడానికి ఇంతకంటే దారి లేదు అని మనసులోనే ఏడ్చింది. అర్జున్ కారు దిగాడు. నల్లటి సూట్లో కళ్ళ కూలింగ్ గ్లాసెస్తో చాలా స్టైలిష్గా ఉన్నాడు. కానీ ఆ స్టైల్లో ఆకర్షణ కంటే అహంకారం ఎక్కువగా ఉంది. విక్రమ్ ఫైల్స్తో రెడీగా ఉన్నాడు. మరో ఆటోలో స్నేహ అక్కడికి చేరుకుంది. ఆమె ఈసారి సింపుల్ కాటన్ చీర కట్టుకుంది. మెడలో సన్నని గొలుసు తప్ప మరే ఆభరణాలు లేవు. లేట్ అయింది. అర్జున్ గడియారం చూసుకుంటూ ఉన్నాడు. నాకు 1 గంటకు మీటింగ్ ఉంది. త్వరగా కానివ్వండి. పెళ్ళంటే అతనికి ఒక అపాయింట్మెంట్ లాంటిది. రిజిస్టర్ ముందు ఇద్దరు కూర్చున్నారు. సంతకాలు చేయండి అని రిజిస్టర్ చెప్పాడు. అర్జున్ ఏమాత్రం ఆలోచించకుండా చకాచకా సంతకం చేశాడు. స్నేహవంతు వచ్చింది. పెన్ను పట్టుకున్నప్పుడు ఆమె చేతివేళ్లు బిగుసుకుపోయాయి. ఈ సంతకంతో తను స్నేహ నుండి మిసెస్ అర్జున్ రాయ్గా మారుతుంది. ఇది కేవలం పేరు మార్పు కాదు, తన విధిరాత మార్పు. కళ్ళు మూసుకొని సంతకం చేసింది. కంగ్రాట్స్ మిస్టర్ మిసెస్ రాయ్, విక్రమ్ నవ్వుతూ చెప్పాడు. అర్జున్ రిజిస్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి స్నేహ వైపు తిరిగాడు. ఇప్పుడు గుడికి వెళ్ళాలి. తాతయ్య నమ్మాలంటే ఫోటోలు వీడియోలు కావాలి. పద అని ఆజ్ఞాపించాడు. నగర శివర్లలోని ఒక పురాతన శివాలయం. అక్కడిలాంటి బంధువులు లేరు, బాచబంత్రులు లేవు. కేవలం పూజారి, విక్రమ్, ఒక ఫోటోగ్రాఫర్ మాత్రమే ఉన్నారు. పూజారి మంత్రాలు చదువుతున్నారు. మాంగళ్యం తంతునానేనా? మంత్రం వినగానే స్నేహ ఒళ్ళు జల్దరించింది. ప్రతి అమ్మాయికి ఈ మంత్రం ఒక కళ. కానీ తనకిది ఒక శిక్షలా అనిపిస్తుంది. అర్జున్ చేతిలో తాలిబొట్టు పెట్టాడు పూజారి. అర్జున్ స్నేహ కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో శూన్యం ఉంది. అతని తాలిని ఆ మెల్లో కట్టాడు. 3 ముళ్ళు పడ్డాయి. ఇప్పుడు మీరు భార్యాభర్తలు, పూజారి ప్రకటించారు. అర్జున్ వెంటనే ఫోటోగ్రాఫర్ వైపు తిరిగాడు. ఫోటోలు సరిగ్గా వచ్చాయా? తాతయ్యకి పంపాలి. యాంగిల్స్ బాగుండాలి అని అడిగాడు. స్నేహ మెల్లోని తాలిని పట్టుకుంది. అది ఆ మెల్లో ఒక బరువులా అనిపించింది. అగ్ని సాక్షిగా జరిగిన ఈ పెళ్లిలో అగ్ని ఉంది, కానీ సాక్ష్యం మాత్రం అబద్ధం. కారు ఎక్కు, మా ఇంటికి వెళ్తున్నాం, అర్జున్ చెప్పాడు. గేటు దాటి కారు లోపలికి వెళ్తూ ఉంటే స్నేహ కళ్ళు ఇప్పాట్ చూసింది. అదిల్లు కాదు, ఇంద్రభవనం. విశాలమైన లాన్, పెద్ద ఫౌంటైన్, తెల్లటి పాలరాతితో కట్టిన భవంతి. కారు పోర్టికోలో ఆగింది. విక్రమ్ ముందుగా దిగి, అర్జున్ తాతయ్యకు పెళ్ళి అయిపోయిందని చెప్పాను. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఆయన నిన్ను స్నేహను గమనిస్తూనే ఉంటారు. జాగ్రత్త అని హెచ్చరించాడు. అర్జున్ తల ఊపి స్నేహ వైపు తిరిగాడు. లిజన్ స్నేహ, ఇప్పుడు మనం స్టేజ్ మీద ఉన్నాం. లోపల ఆడియన్స్ ఉన్నారు. నీ నటన మొదలుపెట్టు. ముఖంలో ఆ డల్నెస్ తీసేయి. సంతోషంగా ఉన్నట్టు నటించు అని గద్దించాడు. స్నేహ ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి ముఖం మీద ఒక కృత్రిమైన చిరునవ్వు పులుముకుంది. ఇద్దరు మెట్లు ఎక్కి హాల్లోకి వెళ్లారు. అక్కడ సోఫాలో గంభీరంగా కూర్చుని ఉన్నారు విశ్వనాథ్ రాయ్. పక్కనే ఆయన పర్సనల్ డాక్టర్, కొంతమంది నమ్మకస్తులున్నారు. తాతయ్య, అర్జున్ పిలిచాడు. విశ్వనాథ్ గారు తలతిప్పి చూశారు. పక్కన నిలబడ్డ స్నేహం చూసి ఆయన కళ్ళల్లో మెరుపు మెరిసింది. ఆయన మెల్లగా లేచి నిలబడ్డారు. వచ్చావా అర్జున్? ఈమెనా నా మనవరాలు? విశ్వనాథ్ గారు దగ్గరికి వచ్చారు. స్నేహ ఆయన పాదాలకు నమస్కరించడానికి వంగింది.
విశ్వనాథ్ గారు ఆమెను వారించి భుజాలు పట్టుకొని లేపాడు. వద్దు తల్లి, ఇంటికి వచ్చిన మహాలక్ష్మివి, కాళ్ళకు దండం పెట్టకూడదు. అయినా ఇంత సడన్గా పెళ్ళి ఏంటి అర్జున్? కనీసం నాకు చెప్పకుండా. అర్జున్ నవ్వుతూ కవర్ చేశాడు. మీరే కదా తాతయ్య డెడ్ లైన్ పెట్టారు, అందుకే అర్జెంటుగా చేసుకున్నాను. పైగా సింపుల్గా చేసుకోవటం స్నేహకి ఇష్టం. విశ్వనాథ్ గారు స్నేహ కళ్ళల్లోకి లోతుగా చూశారు. ఆ చూపులో అనుమానం ఉందో ఆప్యాయత ఉందో స్నేహకు అర్థం కాలేదు. నీ పేరేంటి తల్లి? ఆయన అడిగారు. స్నేహ అండి, స్నేహ మృదువుగా చెప్పింది. స్నేహ మంచి పేరు. కనీసం నీ రాకతోనైనా ఈ ఇంట్లో నా మనవడి మనసులో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. విశ్వనాథ్ గారు అర్థవంతంగా అన్నారు. ఆ తర్వాత గృహప్రవేశం తంతు జరిగింది. కుడికాలు పెట్టి లోపలికి వచ్చింది స్నేహ. బియ్యం కుండను కాలుతో తన్ని లోపలికి వస్తున్నప్పుడు ఆ బియ్యం నేల మీద పడ్డ శబ్దం ఆమె గుండె చెప్పుల్లా అనిపించింది. గది అంతా మల్లెపూలతో గులాబీలతో అలంకరించి ఉంది. ఏసి చల్లదనం, పూల సువాసన గదిని నింపేశాయి. మంచం మీద పాల గ్లాసు ఉంది. స్నేహ గది మధ్యలో నిలబడి ఉంది. ఆమెకు ఏం చేయాలో తెలియటం లేదు. ఇది శోభనం గది అని తెలుసు, కానీ తన భర్తకి ఇది కేవలం ఒక గది అని కూడా తెలుసు. తలుపు తెరుచుకుంది. అర్జున్ లోపలికి వచ్చాడు. రాగానే కోర్ తీసి సోఫా మీద విసిరేశాడు. టై లూజ్ చేసుకుంటూ మంచం మీద ఉన్న పూలదండను విసుగ్గా పక్కకు నెట్టేశాడు. ఏంటిది ఈ డెకరేషన్? చీ! అర్జున్ అసహనంగా అన్నాడు. అతను స్నేహ వైపు తిరిగాడు. ఆమె భయంగా గోడ కానుకొని నిలబడి ఉంది. అర్జున్ ఆమె దగ్గరకు నడిచాడు. స్నేహ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను ఏం చేస్తున్నాడు అని భయపడింది. కానీ అర్జున్ ఆమెను దాటుకొని వెళ్ళి వార్బోర్డ్లోంచి ఒక దిండు దుప్పటి తీసుకున్నాడు. లిజన్ స్నేహ, క్లియర్గా చెప్తున్నాను, ఈ డెకరేషన్లు, పాల గ్లాసులు ఇవన్నీ బయట వాళ్ళ కోసమే. ఈ గదిలో మనం భార్యాభర్తలం కాదు, జస్ట్ రూమ్మేట్స్. అర్జున్ కఠినంగా చెప్పాడు. అతను గది మధ్యలో ఓ గీత గీస్తున్నట్టు చేత్తో చూపించాడు. ఆ మంచం నాది, ఈ సోఫా నీది. నీ వస్తువులు నా వైపు రాకూడదు, నా వస్తువులు నువ్వు ముట్టుకోకూడదు. ముఖ్యంగా అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ వేలు చూపించాడు. నాతో చనువుగా ఉండడానికి ట్రై చేయొద్దు. ఏడుపులు, పెడబొబ్బులు, సెంటిమెంట్ డైలాగులు ఈ గదిలో వినపడకూడదు. స్నేహకు ఆ మాటలు బాణంలా గుచ్చుకున్నాయి. కానీ ఆమె కూడా తక్కువ తినలేదు. భయం పోయి ఆత్మగౌరవం నిద్రలేచింది. మిస్టర్ అర్జున్ రాయ్, స్నేహ తలెత్తి ధైర్యంగా చూసింది. మీకు మీ ఆస్తి ఎంత ముఖ్యమో నాకు నా కుటుంబం అంతే ముఖ్యం. నేను ఇక్కడికి వచ్చింది మీ డబ్బు కోసం కాదు, నా తండ్రి పరువు కాపాడడం కోసం. మీరు గీసిన గీత దాటవలసిన అవసరం నాకు లేదు. నా మీద మీకు ఎంత అసహ్యం ఉందో డబ్బుతో బంధాలను కొని మీలాంటి మనుషులంటే నాకు అంతకంటే ఎక్కువ అసహ్యం ఉంది. అర్జున్ షాక్ అయ్యాడు. ఒక సాధారణ అమ్మాయి తన్నిలా ఎదిరిస్తుందని ఊహించలేదు. గుడ్, ఆ అసహ్యాన్ని అలాగే మెయింటైన్ చేయి. మన అగ్రిమెంట్కి అదే మంచిది. అర్జున్ వ్యంగ్యంగా నవ్వి సోఫాలో పడుకోమని సైగ చేసి తన మంచం మీద పడుకున్నాడు. స్నేహ సోఫా మీద కూర్చుంది. లైట్ ఆఫ్ చేసింది. చీకట్లో కన్నీళ్లు ఆమె చెంపల మీద జారుతున్నాయి. ఒకవైపు కటిక నేల, మరోవైపు అహంకారం అనే గోడ. ఈ రెండిటి మధ్య తన జీవితం నలిగిపోతుందని ఆమెకు అర్థమైంది. అయితే వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఒకటి ఉంది. గది బయట తలుపుల దగ్గర విశ్వనాథ్ గారు నిలబడి ఉన్నారు. లోపల గొడవ జరిగిందని ఆయనకు శబ్దం బట్టి అర్థమైంది, కానీ మాటలు వినిపించలేదు. ఏదో తేడాగా ఉంది. అర్జున్ ఈ పెళ్లిని ఏదో బలవంతంగా చేసుకున్నట్టు ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి కళ్ళల్లో నిజాయితీ ఉంది. ఈ విషయాన్ని నేను కనిపెట్టాలి అని విశ్వనాథ్ గారు మనసులో అనుకున్నారు. మరుసటి రోజు ఉదయం స్నేహ ఉదయాన్నే లేచి స్నానం చేసి తడి జుట్టుతో నుదుట చిన్న బొట్టుతో గదిలో పూజ చేసుకుంటుంది. ఆమె పాడుతున్న చిన్న దైవస్థుతి అర్జున్ని నిద్రలేపింది. అర్జున్ కళ్ళు తెరి చూశాడు. కిటికీలోంచి వస్తున్న సూర్యకాంతి స్నేహ మీద పడుతుంది. ఆమె ఆ సమయంలో చాలా అందంగా, ప్రశాంతంగా కనిపించింది. ఒక క్షణం అర్జున్ రెప్పవేయటం మర్చిపోయాడు.
తన జీవితంలో ఇంత ప్రశాంతతను ఎప్పుడు చూడలేదు. ఏంటి అర్జున్, అప్పుడే మాయలో పడుతున్నావా? నో, సీ జస్ట్ ఏ కాంట్రాక్ట్ వైఫ్ అని తన్ను తాను తిట్టుకొని లేచాడు. స్నేహ ఆర్తి పళ్ళం తీసుకుని అర్జున్ వైపు తిరిగింది. గుడ్ మార్నింగ్ సార్, తీసుకోండి, నాకు ఇవన్నీ అలవాట్లేదు. పక్కకు అర్జున్ చిరాకు పడ్డాడు. ఇది దేవుడు ప్రసాదం, అగ్రిమెంట్కి దీనికి సంబంధం లేదు. మీ తాతగారు చూస్తే బాగుండదు. స్నేహ చాలా తెలివిగా సమాధానమిచ్చింది. అర్జున్కి వేరే దారి లేక హారతి కళ్ళకద్దుకున్నాడు. వారిద్దరి చేతులు అనుకోకుండా తాకాయి. ఇద్దరిలోనూ ఒక తెలియని విద్యుత్ ప్రవాహం కలిగింది. అర్జున్ వెంటనే చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. కిందికి వెళ్ళేసరికి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర పెద్ద గొడవ జరుగుతుంది. అర్జున్ మేనత్త సుజాత కోపంగా అరుస్తుంది. నాకు చెప్పకుండా పెళ్లి ఎలా చేశారు నాన్న? ఈ ఆస్తుల్లో నాకు వాటా ఉంది. ఎవరు దిక్కులేని దాన్ని తెచ్చి కోడలుగా ఎలా ఒప్పుకుంటారు? సుజాత అంటే అర్జున్కి అస్సలు పడదు. ఆమెకు రాయల్ గ్రూప్ మీద కన్నుంది. అర్జున్కి పెళ్లి కాకపోతే చైర్మన్ సీటు తన కొడుకు రాహుల్కి ఇప్పించాలని ఆమె ప్లాన్. ఇప్పుడు అర్జున్ పెళ్లి చేసుకోవటంతో ఆమె ప్లాన్ ఫ్లాప్ అయింది. స్నేహ అర్జున్ మెట్లు దిగుతూ ఉండగా సుజాత స్నేహం చూసింది. ఆమె చూపులో విషముంది. ఓ, ఈమెనా ఆ మహారాణి? బస్తీలో పెరిగిన దానిలా ఉంది. మన స్థాయికి సరిపోతుందా సుజాత? వెటకారంగా అన్నాడు. స్నేహ తలదించుకుంది. అర్జున్ కోపం వచ్చింది. స్నేహ తన భార్య కాకపోవచ్చు కానీ ఇప్పుడు తను మిస్సెస్ రాయ్. ఆమెను అవమానిస్తే తను అవమానించినట్లే. అత్తయ్య, మైండ్ యువర్ టంగ్, అర్జున్ గట్టిగా అరిచాడు. మెట్ల మీద నుండి దిగుతూ స్నేహ భుజం మీద చేయి వేశాడు. ఈమె నా భార్య, రాయల్ గ్రూప్కి కోడలు. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే ఇప్పుడు ఆమె పొజిషన్ మీకంటే ఎక్కువ. ఆమెను ఇంకో మాట అంటే నేను ఊరుకోను. స్నేహ ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూసింది. ఇతను తను కాపాడుతున్నాడా లేక తన ఇమేజ్ని కాపాడుతున్నాడా? సుజాత ముఖం మాడిపోయింది. చూద్దాం ఈ బస్తీ పిల్ల ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో, ఈ నాటకం ఎన్నాళ్ళు సాగుతుందో నేను చూస్తాను అని సవాలు విసిరి వెళ్ళిపోయింది. అర్జున్ స్నేహభూషం మీద నుండి చేయి తీసేశాడు. ఇదంతా నా ఇమేజ్ కోసం చేశాను, నువ్వు ఫీల్ అవ్వకని చెప్పి వెళ్ళిపోయాడు. స్నేహ అక్కడే నిలబడిపోయింది. ఈ ఇంట్లో కేవలం అగ్రిమెంట్ మాత్రమే సమస్య కాదు, ఈ మేనత్త రూపంలో ఇంకో యుద్ధం కూడా ఉందని ఆమెకు అర్థమైంది. సూర్యకిరణాలు రాయల్ ఎంపైర్ భవంతి కిటికీల గుండా లోపలికి ప్రవేశిస్తున్నాయి. కానీ ఆ ఇంట్లో మాత్రం వాతావరణం చల్లగా నిశ్శబ్దంగా లేదు. ఒక రకమైన ఉద్రిక్తత నెలకొని ఉంది. స్నేహ ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆరెంజ్ రంగు కాటన్ చీరలో చాలా సాంప్రదాయంగా తయారైంది. తన గది నుండి బయటకు వచ్చి కిందికి వెళ్తూ ఉండగా పనివాళ్ళు అటు ఇటు కంగారుగా తిరుగుతున్నారు. కిచెన్ దగ్గర సుజాత నిలబడి పనివాళ్లపై అరుస్తుంది. ఈరోజు మన ఇంటికి కొత్త కోడలు వచ్చింది కదా, ఆమె చేతి వంట రుచి చూడాలి. మీరెవరు వంట చేయకండి, పక్కకు తప్పుకోండి అని గట్టిగా ఆజ్ఞాపిస్తుంది. స్నేహ మెట్లు దిగి అక్కడికి చేరగానే సుజాత ఆమెను చూసి వెటకారంగా నవ్వింది. రండి మహారాణి గారు, లేవటం లేట్ అయినట్టుంది. మా ఇంట్లో కోడలంటే 6 గంటలకల్లా కిచెన్లో ఉండాలి. సర్లే, బస్తీ అలవాట్లు కదా, పోగొట్టుకోవడానికి టైం పడుతుంది. సుజాత దెప్పొడిచింది. స్నేహ మౌనంగా ఉంది. గొడవ పడ్డం ఆమె ఉద్దేశం కాదు. విను స్నేహ, మా నాన్నగారికి ఉదయం కాఫీతో పాటు ఏదైనా స్వీట్ తినడం అలవాటు. అది కూడా సాంప్రదాయబద్ధమైన స్వీట్ అయ్యుండాలి. ఈ మోడ్రన్ కేకులు పేస్ట్రీలకు నచ్చవు. అరగంటలో బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వాలి. ఈ ఇంట్లో 25 మంది పనివాళ్ళు ఉన్నా ఈరోజు వంట బాత నీదే. చూద్దాం నీ చేతిలో ఎంత పస ఉందో అని సవాలు విసిరి సుజాత ఆ కన్ను వెళ్ళిపోయింది. స్నేహ ఆ పెద్ద మాడ్యులర్ కిచెన్ వైపు చూసింది. ఆమె చిన్న ఇంట్లో ఉండే కిచెన్ కంటే ఇది 10 రెట్లు పెద్దది. ఎక్కడ ఏముందో తెలియదు. వస్తువులు వెతకడానికే సగం టైం అయిపోతుంది. సుజాత ఉద్దేశపూర్వకంగానే పనివాళ్ళను పంపించేసింది. స్నేహ ఓడిపోవాలి, మామయ్య గారి ముందు చులకనవ్వాలి, ఇదే సుజాత ప్లాన్. కానీ స్నేహ భయపడలేదు. మధ్యతరగతి అమ్మాయికి వంట చేయటం ఒక పని కాదు, ఒక బాధ్యత. ఆమె దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని నడుముకు చీరకొంగు బిగించింది.
ఆమె చెప్పినట్టు మనసు పెట్టి వండితే మట్టి కూడా మాణిక్యం అవుతుంది అని గుర్తు చేసుకుంది. ఫ్రిడ్జ్ తెరిచింది. పాలు ఉన్నాయి. స్టోర్ రూమ్లో వెతికి బెల్లం, యాలాకులు, బియ్యం, జీడిపప్పు తీసుకుంది. ఆమె పరమాణం చేయాలని నిర్ణయించుకుంది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టింది. ఒక పక్క పరమాన్నం ఉడుకుతూ ఉండగా మరోపక్క చకచక టిఫిన్ కోసం ఉప్మా పెసరట్టు పిండి సిద్ధం చేసింది. ఆమె చేతులు యంత్రాల్లా కదులుతూ ఉన్నాయి. ఆమె చేస్తున్న పనిలో ఒక లయ ఉంది. కిచెన్లో నుండి కమ్మని నెయ్యి వాసన, బెల్లం పాకం వాసన హాలంతా వ్యాపించడం మొదలైంది. విశ్వనాథ్ గారు డైనింగ్ టేబుల్ హెడ్ చైర్లో కూర్చొని పేపర్ చదువుతున్నారు. అర్జున్ ల్యాప్టాప్లో షేర్ మార్కెట్స్ అప్డేట్స్ చూస్తూ కాఫీ కోసం ఎదురు చూస్తున్నాడు. సుజాత, ఆమె భర్త, కొడుకు రాహుల్ కూడా టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఏమ్మా సుజాత, ఈరోజు వంటల వాసన గుమగుమలాడుతుంది. స్పెషల్ ఏంటి? విశ్వనాథ్ గారు అడిగారు. ఏమో నాన్న, మీ కొత్త కోడలు చేస్తుంది. మరి ఏం చేస్తుందో ఎలా చేస్తుందో? సుజాత పెదవి విరిచింది. అసలే వాళ్ళకి నాణ్యమైన నెయ్యి, మంచి బియ్యం వాడడం తెలుసో లేదో. అప్పుడే స్నేహ చేతిలో 2 పెద్ద బౌల్స్ పట్టుకుని వచ్చింది. వెనుక పని మనిషి ప్లేట్లు తీసుకుని వచ్చింది. స్నేహ వడ్డించడం మొదలుపెట్టింది. ముందుగా విశ్వనాథ్ గారికి పరమాన్నం వడ్డించింది. అర్జున్ స్నేహ వైపు చూశాడు. వంట చేస్తుందేమో, ఆ ముఖం కాస్త చెమటతో మెరుస్తుంది. కట్టుకున్న చీర సాదాసీదాగా ఉన్నా ఆమెలో ఒక గృహిణి కళ ఉట్టిపడుతుంది. అర్జున్కి తెలియకుండానే ఆమెను రిప్పవాల్చకుండా చూశాడు. మళ్ళీ వెంటనే తల్లించుకొని ల్యాప్టాప్ వైపు చూశాడు. ఫోకస్ అర్జున్, ఈ జస్ట్ డ్రామా అని తన్ను తాను హెచ్చరించుకున్నాడు. విశ్వనాథ్ గారు పరమాన్నం రుచి చూశారు. ఒక చెంచా నోట్లో పెట్టుకోగానే ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఆ రుచి ఆయన్ను 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది. అద్భుతం! విశ్వనాథ్ గారు గట్టిగా అన్నారు. అచ్చం మా అమ్మ చేసినట్టు ఉంది. ఈ రుచి చూసి ఎన్నేళ్ళయిందో. బెల్లం పాకం సరిగ్గా సరిపోయింది. స్నేహ, నీ చేతిలో అమృతం ఉంది తల్లి. సుజాత ముఖం మాడిపోయింది. ఆమె ప్లాన్ బెడిసికొట్టింది. అర్జున్ కూడా ఆశ్చర్యపోయాడు. తాతయ్య అంత త్వరగా ఎవరిని మెచ్చుకోరు. అతను కూడా పరమాన్నం రుచి చూశాడు. తీపి అంటే ఇష్టం లేని అర్జున్కి కూడా అది చాలా బాగా నచ్చింది. నాట్ బ్యాడ్ అని మనసులో అనుకున్నాడు. కానీ పైకి మాత్రం గంభీరంగానే ఉన్నాడు. థ్యాంక్ యూ తాతయ్య, స్నేహ వినయంగా చెప్పింది. అర్జున్, చూసావా నీ భార్య ఎంత బాగా వండిందో? నువ్వు కూడా ఒక మాట మెచ్చుకోలేవా? విశ్వనాథ్ గారు అడిగారు. అర్జున్ ఇబ్బంది పడ్డాడు. బాగానే ఉంది అని క్లుప్తంగా చెప్పి, నాకు టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్తున్నా అని లేచాడు. స్నేహ వైపు తిరిగి, ఈరోజు రాత్రి గ్రాండ్ రిసెప్షన్ ఉంది. సిటీలో ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ వస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు డిజైనర్ ఇంటికి వస్తుంది. నీకు కావలసిన బట్టలు సెలెక్ట్ చేసుకో. ప్లీజ్ నా పరువు తీయకు, మంచి డ్రెస్ వేసుకొని ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు. ఆ మాటలు సుజాత వింది. ఆమె కళ్ళల్లో మళ్ళీ ఒక కుట్ర మెరిసింది. వంటగదిలో గెలిచావు స్నేహ, కానీ కార్పొరేట్ ప్రపంచంలో హై సొసైటీ పార్టీలో నువ్వెలా నెక్కొస్తావో నేను చూస్తాను అని మనసులో అనుకుంది. అర్జున్ పంపించిన ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ నటాషా మరియు ఆమె అసిస్టెంట్లు రకరకాల డ్రెస్సులతో గదిలోకి వచ్చారు. ఎక్కువగా మోడ్రన్ గౌన్లు, స్లీవ్లెస్ డిజైనర్ వేర్, బ్యాక్లెస్ చోలీలున్నాయి. స్నేహ వాటిని చూసి ఇబ్బంది పడింది. ఆమె ఎప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరిస్తుంది. ఇలాంటి బట్టలు వేసుకోవడం ఆమె వల్ల కాదు. మామ్, ఈ గౌన్ ట్రై చేయండి. అర్జున్ సార్కి ఈ కలర్ అంటే చాలా ఇష్టం. నటాషా ఒక వైలెట్ కలర్ గౌన్ చూపించింది. వద్దు, నాకు చీరలే చూపించండి, స్నేహ దృఢంగా చెప్పింది. కానీ మామిది హై క్లాస్ కార్టియల్ పార్టీ, చీరలంతగా బాగోవు. పైగా అర్జున్ సార్ మోడ్రన్గా ఉండమని చెప్పారు. నటాషా నచ్చెప్పడానికి ప్రయత్నించింది. మోడ్రన్ అంటే బట్టలు తగ్గించుకోవటం కాదు, ఆలోచనలు పెంచుకోవటం. స్నేహ సీరియస్గా అంది. నాకు పట్టు చీరలు ఉంటే చూపించండి, లేకపోతే నా దగ్గర ఉన్నవే కట్టుకుంటాను. నటాషాకి ఏం చేయాలో తెలియక అర్జున్కి ఫోన్ చేసింది. అర్జున్ ఆఫీస్లో మీటింగ్ మధ్యలో ఉన్నాడు. ఫోన్ ఎత్తి విషయం తెలుసుకున్నాడు. అతని కోపం వచ్చింది. ఆమెకి నచ్చింది ఇవ్వండి, కానీ అది చూడ్డానికి రిచ్గా ఉండాలి, చీప్గా కనిపించకూడదని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
చివరికి స్నేహ ఒక అద్భుతమైన కంచిపట్టు చీరను ఎంచుకుంది. అది ముదురు నీలం రంగులో ఉండి దాని మీద బంగారు రంగు జరి అంచు ఉంది. చాలా హుందాగా రాయల్గా ఉంది. రాయల్ ఎంపైర్ గార్డెన్స్ విద్యుత్ దీపాల కాంతితో వెలిగిపోతుంది. ఖరీదైన కార్లు వరుస కట్టాయి. నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అందరూ వచ్చారు. సాఫ్ట్ మ్యూజిక్ వినిపిస్తుంది. వెయిటర్లు డ్రింక్స్ సర్వ్ చేస్తున్నారు. అర్జున్ బ్లాక్ టాక్సిడోలో రాజకుమారులా ఉన్నాడు. అతని గెస్ట్తో మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నా అతని కళ్ళు మాత్రం మెట్ల వైపు చూస్తున్నాయి. స్నేహ ఇంకా రాలేదు. ఎక్కడ చచ్చింది ఇది? టైం అవుతుంది. అర్జున్ అసహనంగా గడియారం చూస్తున్నాడు. అప్పుడు అందరి దృష్టి మెట్ల మీద పడింది. స్నేహ మెట్లు దిగుతుంది. ఆమె కట్టుకున్న నీలం రంగు పట్టిచీర, దానికి తగ్గట్టు వేసుకున్న టెంపుల్ జ్యువెలరీ, జెల్లో మల్లెపూలు, నుదుట ఎర్రటి బొట్టు ఆమెను చూస్తే సాక్షాత్తు ఒక దేవతలా ఉంది. అక్కడ ఉన్న మోడ్రన్ అమ్మాయిలందరి మధ్య ఆమె ప్రత్యేకంగా నిండుగా కనిపిస్తుంది. అర్జున్ కూడా ఆమెను చూసి స్టన్ అయ్యాడు. తను మోడ్రన్ డ్రెస్ వేసుకోలేదని కోపంగా ఉన్న అర్జున్ ఆమె అందం, ఆ హుందాతనం చూసి మాట మర్చిపోయాడు. షీ లుక్స్ రాయల్ అని అనుకున్నాడు. విశ్వనాథ్ గారు సంతోషంతో పొంగిపోయారు. నా మనవరాలు ఎంత బాగుందో చూసావా అని పక్కన ఉన్న ఫ్రెండ్స్తో గొప్పగా చెప్పుకున్నారు. స్నేహ కిందకు రాగానే అర్జున్ ఆమె దగ్గరకు వెళ్ళాడు. పర్లేదు, బాగానే తయారయ్యావు, కానీ నోరు మాత్రం జాగ్రత్త. ఎవరైనా ఏమైనా అడిగితే నవ్వేసి ఊరుకో. ఇంగ్లీష్ రాకపోతే సైలెంట్గా ఉండు. నేను మెసేజ్ చేస్తా అని చెవిలో గుసగుసలాడాడు. స్నేహ అతని వైపు ఒక లుక్ ఇచ్చింది. నాకు ఇంగ్లీష్ రాదని మీకెవరు చెప్పారు అన్నట్టు చూసింది, కానీ మాట్లాడలేదు. సుజాత దూరం నుండి ఇదంతా గమనిస్తుంది. ఆమె పక్కన ఆమె ఫ్రెండ్స్ మిసెస్ మల్హోత్రా, మిసెస్ కపూర్ ఉన్నారు. వీరు హై సొసైటీ లేడీస్. బ్రాండ్స్ పాటలు తప్ప వేరే ప్రపంచం తెలియని వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, అదే మా కొత్త కోడలు. ఏదో బస్తీ నుండి వచ్చింది. మా నాన్నగారికి మాయమాటలు చెప్పి నాటకం ఆడుతుంది. ఆమెకు ఇంగ్లీష్ ముక్క రాదు. టేబుల్ మాన్సర్స్ తెలియవు. ఇప్పుడు మనం వెళ్ళి ఆమెను కాస్త అడుగుదాం, సుజాత తన ఫ్రెండ్స్కి చెప్పింది. వాళ్ళు నవ్వుకుంటూ స్నేహ దగ్గరకు వెళ్లారు. అప్పుడు స్నేహ ఒక్కతే నిలబడి ఉంది. అర్జున్ ఎవరో బిజినెస్ క్లయింట్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. హలో, యు మస్ట్ బి స్నేహ, మిసెస్ మల్హోత్రా ఇంగ్లీష్లో పలకరించింది. చేతిలో వైన్ గ్లాస్ తిప్పుతూ స్టైల్గా నిలబడింది. నమస్తే అండి. స్నేహ రెండు చేతులు జోడించి నమస్కారంగా పలకరించింది. ఓ మై గాడ్, నమస్తే అట. సో ఓల్డ్ ఫ్యాషన్. మిసెస్ కపూర్ నవ్వింది. డియర్, వాట్ డు యూ డూ? ఐ మీన్, పెళ్లికి ముందు నువ్వేం చేసేదానివి? ఏ క్లబ్స్కి వెళ్ళేదానివి? స్నేహ శాంతంగా సమాధానమిచ్చింది. నేను క్లబ్స్కి వెళ్ళేదాన్ని కాదండి. మా నాన్నగారికి హెల్ప్ చేసేదాన్ని. ఓ, సో యు ఆర్ ఏ టిపికల్ విలేజ్ గర్ల్ అన్నమాట. మరి ఈ పార్టీ నీకు చాలా కొత్తగా ఉండి ఉంటుంది కదా. అక్కడందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. నీకు అర్థమవుతుందా? సుజాత వెటకారంగా అడిగింది. స్నేహ నవ్వింది. అప్పుడే ఒక వెయిటర్ ట్రే పట్టుకుని వెళ్తూ కాల్ జారి మిసెస్ మల్హోత్రా ఖరీదైన డ్రెస్ మీద జ్యూస్ ఒలికించాడు. వాట్ ద హెల్? మిసెస్ మల్హోత్రా గట్టిగా అరిచింది. యూ ఈడియట్, నీ కళ్ళు కనిపించడం లేదా? ఇది 2 లక్షల డ్రెస్సు. నువ్వు జీవితాంతం పనిచేసినా దీని ఖరీదు కట్టలేవు. ఆమె వెయిటర్ని అందరి ముందు కొట్టడానికి చేయెత్తింది. పార్టీలో నిశ్శబ్దం ఆవరించింది. అందరూ అటువైపు చూస్తున్నారు. అర్జున్ కూడా అక్కడికి వచ్చాడు. కాని మల్హోత్రా చెయ్యి కిందకు దిక్కముందే స్నేహ ఆ మణికట్టు పట్టుకుంది. అందరు షాక్ అయ్యారు. అర్జున్ కళ్ళు పెద్దవి చేశాడు. స్నేహ, ఏం చేస్తున్నావు అనుకున్నాడు. స్నేహ మల్హోత్రా చేతిని విడిచిపెట్టి వెయిటర్కి సైగ చేసింది వెళ్ళిపోమ్మని. ఆ వెయిటర్ భయంతో వణికిపోతూ వెళ్ళిపోయాడు. హౌ డేర్ యూ? మల్హోత్రా అరిచింది. నువ్వొక సర్వెంట్కి సపోర్ట్ చేస్తావా? స్నేహ చాలా ప్రశాంతంగా కానీ గంభీరమైన స్వరంతో సుష్టమైన ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టింది. క్షమించండి మిసెస్ మల్హోత్రా, అది ప్రమాదవశాత్తు జరిగింది. అతను కావాలని చేయలేదు. ఇక విలువ గురించి మాట్లాడుకుంటే ఈ డ్రెస్ ఖరీదు 2 లక్షలు కావచ్చు. కానీ మనిషి ఆత్మగౌరవం వెలకట్టలేనిది. ఒక పేదవాడిని అందరి ముందు అవమానించడం
మీ గొప్పతనాన్ని చూపించదు, మీ అహంకారాన్ని చూపిస్తుంది. డబ్బుతో ఖరీదైన బట్టలు కొనగలరు, కానీ సంస్కారాన్ని, దయను కొనలేరు. మా సాంప్రదాయంలో వస్తువుల కంటే మనుషులకే ఎక్కువ విలువ ఇస్తాం. మీ డ్రెస్ పాడైతే మరొకటి కొనుక్కోగలరు, కానీ అతని ఆత్మగౌరవం దెబ్బతింటే దాన్ని ఎప్పటికీ సరిచేయలేరు. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది. పిన్ డ్రాప్ సైలెన్స్. ఒక సాధారణ అమ్మాయి అంత సుష్టమైన ఇంగ్లీష్లో అంత గొప్ప విలువలతో మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న ఫారెన్ డెలిగేట్స్ మరియు ఇతర పెద్దలు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. వెల్ సెడ్, బ్యూటిఫుల్ థాట్ అంటూ ప్రశంసించారు. విశ్వనాథ్ గారు గర్వంతో మీసం మెలేశారు. సుజాత ఫ్రెండ్స్ ముఖాలు చిన్నబోయాయి. అవమానించాలనుకున్న చోట వాళ్లే అవమానపడ్డారు. అర్జున్ స్నేహ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమెలో ఇంత ఫైరు, ఇంత నాలెడ్జ్, ఇంత కాన్ఫిడెన్స్ ఉందని అతను ఊహించలేదు. మొదటిసారి స్నేహ మీద ఒక రకమైన గౌరవం కలిగింది. షీ ఈజ్ నాట్ జస్ట్ ఏ విలేజ్ గర్ల్ అని అర్థమైంది. పార్టీ చివరి అంకానికి చేరుకుంది. అనౌన్సర్స్ మైక్లు చెప్పారు. లేడీస్ అండ్ జెంటల్మెన్స్, ఇప్పుడు మన కొత్త జంట మిస్టర్ అండ్ మిస్సెస్ అర్జున్ రాయ్ల కపుల్ డ్యాన్స్ ఉంటుంది. అర్జున్కి డ్యాన్స్ చేయటం ఇష్టం లేదు, అది కూడా స్నేహతో. కాని తప్పదు. స్నేహ దగ్గరకు వచ్చి చేయి చాపాడు. రా, ఇది కూడా అగ్రిమెంట్లో భాగమే అన్నట్టు చూశాడు. స్నేహ అతని చేతిలో చేయి వేసింది. ఇద్దరు డ్యాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్లారు. ఒక రొమాంటిక్ పాట ప్లే అవుతుంది. అర్జున్ స్నేహ నడుము మీద చేయి వేశాడు. స్నేహ ఒక్కసారి ఉలిక్కిపడింది. పరాయి పురుషుడు, అందులోని భర్త అని చెప్పుకున్న ఈ అపరిచితుడు తన్ను తాకటం ఆమెకి ఇబ్బందిగా ఉంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. అర్జున్ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఇద్దరి మధ్య దూరం తగ్గింది. రిలాక్స్ స్నేహ, వణికిపోకు, అందరూ చూస్తున్నారు. అర్జున్ ఆమె చెవిలో చెప్పాడు. నాకు డ్యాన్స్ రాదు. స్నేహ మెల్లగా చెప్పింది. పర్లేదు, నన్ను ఫాలో అవ్వు, నా కళ్ళలోకి చూడు. అర్జున్ గైడ్ చేశాడు. స్నేహ తల ఎత్తి అర్జున్ కళ్ళలోకి చూసింది. ఆ క్షణం చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. అర్జున్ కళ్ళల్లో అహంకారం బదులు ఇందాక మాట్లాడిన మాటల తాలూకా ఆశ్చర్యం కనిపిస్తుంది. స్నేహ కళ్ళల్లో భయం బదులు ఒక స్థిరత్వం కనిపిస్తుంది. ఒక రౌండ్ తిరుగుతూ ఉండగా స్నేహ కాలు స్లిప్ అయి పడబోయింది. అర్జున్ వెంటనే ఆమెను గట్టిగా పట్టుకుని ఆపాడు. ఆమె నుదురు అతని గడ్డానికి తాకింది. ఆమె శ్వాస అతని శ్వాసతో కలిసిపోయింది. అర్జున్ గుండెలో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఇదివరకు ఎంతోమంది అమ్మాయిలతో డ్యాన్స్ చేసినా కలగని ఫీలింగ్ ఈ సాదాసీదా అమ్మాయి స్పర్శలో ఎందుకు కలుగుతుంది? పాట అయిపోయింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఇద్దరు దూరంగా జరిగారు. కానీ ఆ స్పర్శ తాలూకు ప్రభావం ఇద్దరి మీద ఉంది. పార్టీ ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. స్నేహ అలసిపోయి గదిలోకి వచ్చింది. తన చీర మార్చుకొని సాధారణ దుస్తులు వేసుకుంది. సోఫాలో తన పరుపు సర్దుకుంటుంది. అర్జున్ బాల్కాన్లో నిలబడి సిగరెట్ తాగుతున్నాడు. అతని మైండ్లో పార్టీలో జరిగిన సంఘటనే తిరుగుతుంది. సిగరెట్ పడేసి లోపలికి వచ్చాడు. స్నేహ పడుకోవడానికి సిద్ధమవుతుంది. స్నేహ, అర్జున్ పిలిచాడు. స్నేహ తిరిగి చూసింది. పార్టీలో నువ్వు మాట్లాడింది గుడ్, కానీ బాగా మాట్లాడావు. నా పరువు నిలబెట్టావు. థ్యాంక్స్. అర్జున్ చాలా కష్టం మీద థ్యాంక్స్ చెప్పాడు. స్నేహ ఆశ్చర్యపోయింది. అహంకార్ నోటి నుండి థ్యాంక్స్ రావటం 8వ వింత. నేను మీ పరువు కోసం మాట్లాడలేదు సార్, మనిషి విలువ కోసం మాట్లాడాను. గుడ్ నైట్ అని చెప్పి స్నేహ దుప్పటి కప్పుకుని పడుకుంది. అర్జున్ ఆమె వైపు చూస్తూ నవ్వుకున్నాడు. పొగరు కూడా ఎక్కువే అనుకొని తను కూడా లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. కానీ చీకట్లో ఇద్దరికీ నిద్ర పడ్డం లేదు. ఇద్దరి మధ్య ఉన్న ఆ అదృశ్యమైన గీత ఈరోజు కొంచెం చిరిగినట్టు అనిపించింది. కానీ సుజాత ఓటమిని అంత తేలిగ్గా ఒప్పుకోలేదు. ఆమె పగ మరింత పెరిగింది. రేపు ఏం జరగబోతుందో వారికి తెలియదు. అర్జున్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. పక్కనే స్నేహ తన కాఫీ అందిస్తుంది. ఆ ముఖంలో నిన్నటి అలసట లేదు, కొత్త తేజస్సు ఉంది. నిన్నటి సంఘటన ఆమెకు కూడా కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. విశ్వనాథ్ గారు మెట్ల మీద నుండి దిగి వచ్చారు. ఆయన ముఖంలో ఏదో నిర్ణయం తీసుకున్న కళ కనిపిస్తుంది. అర్జున్, ఒక నిమిషం, విశ్వనాథ్ గారు పిలిచారు. చెప్పండి తాతయ్య. అర్జున్ లేచి నిలబడ్డాడు. ఈ రోజు నుండి స్నేహ కూడా
నీతో పాటు ఆఫీస్కి వస్తుంది. విశ్వనాథ్ గారు బాంబు పేల్చారు. అర్జున్ చేతిలోని కాఫీ కప్పు కింద పెట్టేశాడు. వాట్, ఆఫీస్కా? ఎందుకు తాతయ్య? ఆమెకు బిజినెస్ గురించి ఏం తెలుసు? ఆమె చదువుకుంది డిగ్రీ మాత్రమే, ఎంబీఏ కాదు. అక్కడ ఆమె ఏం చేస్తుంది? అర్జున్ అసహనంగా ప్రశ్నించాడు. పక్కనే ఉన్న సుజాత కూడా కల్పించుకుంది. అవును నానా, ఇప్పటికే ఇంట్లో పెత్తనం చెలాయిస్తుంది. ఇప్పుడు ఆఫీస్లో కూడానా? అక్కడ రాహుల్ కష్టపడి పనిచేస్తున్నాడు. ఈ బచ్చి ఏం చేస్తుంది? ఫైల్స్ దుమ్ము దులుపుతుందా? వెటకారంగా నవ్వింది. విశ్వనాథ్ గారు సుజాత వైపు సీరియస్గా చూసి అర్జున్ వైపు తిరిగాడు. అర్జున్, బిజినెస్ అంటే కేవలం లాభాలు నష్టాలు బ్యాలెన్స్ షీట్లు మాత్రమే కాదు. మనుషులను అర్థం చేసుకోవటం, సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవటం. నిన్న పార్టీలో స్నేహ ఆ వెయిటర్ విషయంలో స్పందించిన తీరు నాకు నచ్చింది. ఆమెలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆమెను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా నియమిస్తున్నాను. ఆమె ప్రజల సమస్యలను బాగా అర్థం చేసుకోగలదు. తాతయ్య, ఇది టూ మచ్. అర్జున్ అడ్డు చెప్పాడు. ఇది నా ఆర్డర్ అర్జున్, విశ్వనాథ్ గారు కరాఖండిగా చెప్పారు. స్నేహ వెళ్ళి తయారైంది. ఈ రోజు నుండి నువ్వు రాయల్ గ్రూప్ ఎంప్లాయీవి కాదు, బోర్డు మెంబర్వి. స్నేహ షాక్ అయింది. ఆమెకు ఆనందం కంటే భయం ఎక్కువగా వేసింది. కాని తాతయ్య గారి మాట కాదనిలేక తల ఊపి గదిలోకి వెళ్ళింది. అర్జున్ కోపంతో రగిలిపోతున్నాడు. ఇంటికి పరిమితం అనుకున్న సమస్య ఇప్పుడు ఆఫీస్ కూడా పాకుతుంది. దీనికి ఇక్కడే చెక్ పెట్టాలి అని మనసులో అనుకున్నాడు. అర్జున్ కారు ఆఫీస్ పోర్టుకోలో ఆగింది. డ్రైవర్ తలుపు తీశాడు. అర్జున్ దిగాడు. వెనుక వైపు డోర్ నుండి స్నేహ దిగింది. ఆమె లేత పింక్ కలర్ సల్వార్ కమీజ్లో చేతిలో ఒక చిన్న డైరీ పట్టుకుని చాలా హుందాగా ఉంది. కానీ లోపల మాత్రం గుండె దరదరలాడుతుంది. ఆకాశాన్ని తాకే ఆ గాజు భవనాన్ని చూసి ఆమె కాస్త బెదిరింది. సెక్యూరిటీ గార్డ్స్, స్టాఫ్ అందరూ అర్జున్కి సెల్యూట్ చేస్తున్నారు. పక్కన ఉన్న స్నేహం చూసి గుసగుసలాడుతున్నారు. ఈమె సార్ భార్యట కదా, నిన్న పార్టీలో చాలా గొడవ చేసిందట అని మాట్లాడుకుంటూ ఉన్నారు. లిఫ్ట్లోకి వెళ్ళగానే అర్జున్ స్నేహ వైపు కోపంగా తిరిగాడు. లిజన్ స్నేహ, తాతయ్య చెప్పారని నేను తీసుకువచ్చాను. కానీ ఆఫీస్లో నీ పెత్తనం సాగదు. నీకు ఒక క్యాబిన్ ఇస్తాను. అందులో కూర్చో. ఏ ఫైల్స్ ముట్టుకోకు, ఎవరితోనూ మాట్లాడకు. ముఖ్యంగా నా పనికి అడ్డురాకు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఆఫీస్ గురించి తాతయ్య ఏమడిగినా అంత నేర్చుకున్నానని చెప్పు. అర్థమైందా? అర్జున్ వార్నింగ్ ఇచ్చాడు. స్నేహ మౌనంగా తల ఊపింది. అర్జున్ ఆమెను హెచ్ఆర్ మేనేజర్కి అప్పగించి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. హెచ్ఆర్ మేనేజర్ ఆమెను ఒక చిన్న క్యాబిన్కి తీసుకెళ్లాడు. అది స్టోర్ రూమ్ పక్కన ఉంది. అంతగా వెంటిలేషన్ లేదు. మేడం, ఇది మీ క్యాబిన్. ప్రస్తుతం వేరే రూమ్స్ ఖాళీగా లేవు, అడ్జస్ట్ అవ్వండి. మేనేజర్ వినయంగా చెప్పినా అందులో రాహుల్ హస్తం ఉందని స్నేహకు అర్థమైంది. స్నేహ ఆ కుర్చీలో కూర్చుంది. ఆమెకు ఏం పని చేయాలో తెలియదు. కంప్యూటర్ పాస్వర్డ్స్ కూడా ఇవ్వలేదు. ఖాళీగా గోడల్ని చూస్తూ కూర్చోవడం ఆమెకు నరకంలా ఉంది. స్నేహ లంచ్ టైంలో క్యాంటీన్కి వెళ్ళింది. ఆమె అర్జున్ని కలవడానికి వెళ్తూ ఉండగా రాహుల్ ఆమెకు ఎదురుపడ్డాడు. రాహుల్ అర్జున్కి బావ అవుతాడు, కానీ మనసులో అర్జున్ అంటే అసూయ. అర్జున్ ప్లేస్లో తను ఉండాలని అతని కోరిక. హాయ్ వదిన గారు, వెల్కమ్ టు ఆఫీస్. రాహుల్ వెటకారంగా నవ్వాడు. ఏంటి, మీ క్యాబిన్ నచ్చిందా? స్టోర్ రూమ్ పక్కన బాగుంటుంది కదా, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. స్నేహ సమాధానం చెప్పకుండా వెళ్ళబోయింది. ఆగు స్నేహ, రాహుల్ ఆమె దారికి అడ్డు వచ్చాడు. నువ్వు తాతయ్య గారిని బుట్టలు వేసుకుని ఉండొచ్చు, కానీ ఇక్కడ కార్పొరేట్ వరల్డ్లో నెగ్గుకు రావటం కష్టం. నీకు ఇంగ్లీష్ వచ్చు అని బిల్డప్ ఇచ్చావట కదా. ఇదిగో ఈ ఫైల్స్ చూడు. ఇవన్నీ ఫ్రెండ్స్ క్లయింట్స్వి. వీటిని ట్రాన్స్లేట్ చేసి సాయంత్రంలోగా అర్జున్కి ఇవ్వాలి, లేకపోతే అర్జున్ పరుగు పోతుంది. రాహుల్ ఆమె చేతిలో ఒక పెద్ద ఫైల్స్ కట్ట పెట్టాడు. నిజానికి అది ఆమె పని కాదు, అది ట్రాన్స్లేటర్స్ పని. కానీ స్నేహను ఇబ్బంది పెట్టడానికి రాహుల్ ఆడాడు. నువ్వు చేయకపోతే చెప్పు, అర్జున్కి చెప్తాను మా ఆవిడకి ఏం రాదు అని. రాహుల్ రెచ్చగొట్టాడు. అర్జున్ పరుగు పోతుంది అనే మాట స్నేహను ఆలోచింపజేసింది. తమ మధ్య ఒప్పందం ఉండవచ్చు, కానీ బయట ప్రపంచానికి తన అర్జున్ భార్య. తను ఓడిపోతే
అర్జున్ ఓడిపోయినట్టే. ఫైల్స్ ఇవ్వండి. స్నేహ ధైర్యంగా ఫైల్స్ తీసుకుంది. ఆమె తన క్యాబిన్కి వెళ్ళింది. ఆమెకు ఫ్రెంచ్ రాదు కానీ ఆమెకు ప్రయత్నం చేయటం వచ్చు. తన ఫోన్లో గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసింది. ఒక్కో పేజీ స్కాన్ చేస్తూ అర్థం చేసుకుంటూ నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టింది. అది చాలా కష్టమైన పని. కళ్ళు నొప్పెడుతున్నాయి. కానీ ఆమె ఆపలేదు. అర్జున్ చాలా సీరియస్గా ఉన్నాడు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన క్లయింట్స్తో వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది. మిస్టర్ అర్జున్, మీ ప్రపోజల్ బాగుంది. కానీ మా అగ్రిమెంట్ పేపర్స్లోని క్లాస్ నెంబర్ 14 గురించి క్లారిటీ లేదు. ఫ్రెంచ్ క్లయింట్ అడిగాడు. అర్జున్ తన టీం వైపు చూశాడు. ఆ పేపర్స్ ట్రాన్స్లేట్ చేయించలేదా అని అడిగాడు. రాహుల్ కంగారు పడ్డాడు. నిజానికి ఆ పని రాహుల్ది కానీ వాడు స్నేహ మీద నెట్టేశాడు. ఇప్పుడు స్నేహ చేయకపోతే ప్రాబ్లం ఆ మీద వేయొచ్చు అనుకున్నాడు. అర్జున్, నేను ఆ పని స్నేహకిచ్చాను, ఆమె చేస్తుందని. కానీ ఇంకా రాలేదు, రాహుల్ నెమ్మదిగా చెప్పాడు. అర్జున్కి కోపం నశాలానికి అంటింది. వాట్, స్నేహకిచ్చావా? ఆర్ యు మ్యాడ్ రాహుల్? ఆమెకు ఫ్రెంచ్ రాదు. ఇంపార్టెంట్ పని ఆమెకెందుకు ఇచ్చావు అని అరుస్తూనే ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మ్యాన్ అని చెప్పి మీటింగ్ పాస్ చేసి బయటకు వచ్చాడు. నేరుగా స్నేహ క్యాబిన్ వైపు కోపంగా నడిచాడు. ఈరోజు తన పని అయిపోయింది. ఆఫీస్ నుండి గెంటేస్తాననుకుంటూ తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. అక్క దృశ్యం చూసి అర్జున్ ఆగిపోయాడు. టేబుల్ నిండా కాగితాలు పరుచుకుని ఉన్నాయి. స్నేహ తల పట్టుకుని రాసుకుంటుంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పక్కన ఉన్న డస్ట్బిన్ నిండా చిత్తు కాగితాలు ఉన్నాయి. స్నేహ, అర్జున్ గద్దించాడు. స్నేహ ఉలిక్కిపడి లేచింది. సార్, మీరు వచ్చారా? ఇదిగో 90% పూర్తయింది. ఇంకో 2 పేజీలే ఉన్నాయి అంటూ చేతిలో ఉన్న ఫైల్స్ని అందించింది. అర్జున్ ఆ ఫైల్స్ని లాక్కొని చూశాడు. అందులో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది. అది గూగుల్ ట్రాన్స్లేట్ అని అర్థమవుతుంది కానీ అందులో ముఖ్యమైన పాయింట్స్ అన్నీ హైలైట్ చేసి ఉన్నాయి. క్లాస్ నెంబర్ 14కి సంబంధించిన వివరాలు కూడా పక్కన క్లియర్గా రాసి ఉంది. ఇది నువ్వు చేశావా? అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు. అవును సార్, రాహుల్ గారు అర్జెంట్ అన్నారు. మీ పరువు సమస్య అన్నారు. నాకు ఫ్రెంచ్ రాదు కానీ ఫోన్లో చూసి రాశాను. తప్పులు ఉంటే క్షమించండి, స్నేహ భయపడుతూ చెప్పింది. అర్జున్కి అర్థమైంది. రాహుల్ ఆమెను ఇరికించాలనుకున్నాడు. కానీ స్నేహ తన కష్టంతో దాన్ని సాధించింది. ఒక ప్రొఫెషనల్ చేయవలసిన పనిని ఈ అనుభవం లేని అమ్మాయి కేవలం భర్త పరువు కోసం చేసింది. అర్జున్కి కోపం తగ్గింది. మనసులో ఒక రకమైన భావోద్వేగం కలిగింది. పద, అర్జున్ అన్నాడు. ఎక్కడికి సార్? మీటింగ్కి. నువ్వు రాసిన పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి అర్జున్ ఆమెను బోర్డ్ రూమ్లోకి తీసుకెళ్లాడు. బోర్డ్ రూమ్లో అందరు షాక్ అయ్యారు. అర్జున్ స్నేహను కూర్చోబెట్టి క్లయింట్స్తో మాట్లాడాడు. మా డైరెక్టర్ స్నేహ గారు ఈ పాయింట్స్ నోట్ చేశారు అని ఆమె చేసిన పని ప్రజెంట్ చేశారు. క్లయింట్స్ ఇంప్రెస్ అయ్యారు. డీల్ ఓకే అయింది. మీటింగ్ అయ్యాక రాహుల్ ముఖం చిన్నబోయింది. అర్జున్ రాహుల్ దగ్గరికి వెళ్ళాడు. ఇంకోసారి నా భార్యకి నీ పని అప్పచెప్తే నువ్వు ఆఫీస్ బయట ఉంటావు అని వార్నింగ్ ఇచ్చాడు. నా భార్య అనే పదం అర్జున్ నోటి వెంట చాలా సహజంగా వచ్చింది. స్నేహ వైపు తిరిగి, గుడ్ జాబ్, కానీ రేపటి నుండి నా పర్మిషన్ లేకుండా ఎవరి పని చేయవద్దు అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు వర్షం పడుతుంది. అర్జున్ స్నేహ ఇంటికి వెళ్ళడానికి కారు ఎక్కబోతూ ఉండగా ఒక ముసలి రైతు వర్షం తడుస్తూ గేటు దగ్గర సెక్యూరిటీతో గొడవ పడుతున్నాడు. అయ్యో, ఒకసారి పెద్ద దొరని కలవనివ్వండి, మా బతుకులు నాశనం అయిపోతున్నాయి అని ఆ రైతు ఏడుస్తున్నాడు. అర్జున్ అది చూసి చూడనట్టు కారు ఎక్కబోయాడు. సెక్యూరిటీ పంపించేయండి అతన్ని అని చెప్పాడు. కానీ స్నేహ ఆగింది. ఆ రైతును చూడగానే ఆమెకు తన తండ్రి గుర్తు వచ్చాడు. వర్షంలో తడుస్తూ ఆమె ఆ రైతు దగ్గరకు పరుగున వెళ్ళింది. అర్జున్ ఆమెను ఆపడానికి పిలిచినా వినలేదు. తాత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? స్నేహ అడిగింది. ఆ రైతు స్నేహ కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మా, మా ఊరు రాంపురం. అక్కడ మీ కంపెనీ వాళ్ళు ఫ్యాక్టరీ కడుతున్నారు. ఫ్యాక్టరీ కడితే మా పొలాలు పోతాయి. ఊరి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ మీ మేనేజర్లు మమ్మల్ని కొట్టేస్తున్నారు. దయచేసి ఆపండి తల్లి. స్నేహ గుండె ద్రవించిపోయింది. ఆమె అర్జున్ వైపు చూసింది. అర్జున్ గొడుగు పట్టుకుని అక్కడికి వచ్చాడు. స్నేహ, రా, కారు ఎక్కు.
ఇవన్నీ కామన్ ఇష్యూస్. లీగల్ టీం చూసుకుంటుంది. అర్జున్ ఆమె చెయ్యి పట్టుకుని లాగబోయాడు. స్నేహ అతని చేతిని విడిపించుకుంది. ఇది కామన్ ఇష్యూ కాదు అర్జున్ గారు. ఇది ప్రాణాల సమస్య. అన్నం పెట్టే రైతు కన్నీళ్లు మంచిది కాదు. ఆ ఫ్యాక్టరీ ప్రాజెక్టు ఫైల్స్ నేను చూశాను. అందులో భూమి ఇవ్వటానికి రైతులు ఒప్పుకున్నారని ఉంది. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి వేరేలా ఉంది. ఎవరో మిమ్మల్ని మోసం చేస్తున్నారు. స్నేహ గట్టిగా చెప్పింది. అర్జున్ ఆలోచనలో పడ్డాడు. కంపెనీలో ఎవరో తప్పు లెక్కలు చూపిస్తున్నారని అతనికి కూడా అనుమానం ఉంది. కానీ స్నేహ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే అతనికి నమ్మాలనిపించింది. సరే, ఏం చేయమంటావు? అర్జున్ అడిగాడు. మనం ఇప్పుడే ఆ ఊరికి వెళ్ళాలి. నిజమేంటో మీ కళ్ళతో చూడాలి. స్నేహ డిమాండ్ చేసింది. ఇప్పుడా? ఈ వర్షంలోనా? రాంపురం ఇక్కడికి 200 కిలోమీటర్లు. పిచ్చి పట్టిందా నీకు? అర్జున్ కోప్పడ్డాడు. మీకు రావటం ఇష్టం లేకపోతే నేను ఒక్కదాన్ని వెళ్తాను. సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్గా ఇది నా బాధ్యత అని స్నేహ రైతును తీసుకుని కారు వైపు నడిచింది. అర్జున్కి వేరే దారి లేకపోయింది. ఆమెను ఒంటరిగా పంపితే తాతయ్య ఊరుకోరు. పైగా ఆ ప్రాజెక్టు చాలా ముఖ్యమైంది. ఈ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నప్పటి నుండి నా జీవితం రోడ్డు మీద పడింది అని విసుక్కుంటూ అర్జున్ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. స్నేహ వెనుక సీట్లో రైతును కూర్చోబెట్టి తన ముందు సీట్లో కూర్చుంది. కారు వర్షాన్ని చీల్చుకుంటూ రాంపురం వైపు బయలుదేరింది. ఆ ప్రయాణం వారిద్దరి జీవితాలను మరో మలుపు తిబ్బోతుందని వారికి తెలియదు. ఆ ఊర్లో వారి కోసం ఒక పెద్ద ప్రమాదం, అంతకు మించిన ప్రేమ ఎదురు చూస్తున్నాయి. ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.